సో వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ విద్యా ఛానల్. అండ్ మనం హీట్ సిరీస్ స్టేట్ సిలబస్ సంబంధించిన స్టేట్ సిలబస్ సంబంధించిన సిరీస్లో హీట్ లెసన్కి సంబంధించిన కండెన్సేషన్ అనే కాన్సెప్ట్కి వచ్చాం. సో ప్రీవియస్ది ఎవాపరేషన్ తర్వాత కండెన్సేషన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో కండెన్సేషన్ సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఏంటి ఎవాపరేషన్ అంటే ఏంటి? ఫేజ్ చేంజ్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. దానికి ఆపోజిట్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, గ్యాస్ టు లిక్విడ్. ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్, ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. ఓకే, సో కండెన్సేషన్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, అసలు కండెన్సేషన్ ఎందుకు జరుగుతుంది, సో కండెన్సేషన్ జరిగే అబ్జర్వేషన్స్ మనం సాధారణంగా ఎక్కడ చూస్తాము అనేది చూద్దాం. ఓకేనా? సో మీకు తెలుసా, యాక్చువల్గా ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకోండి, అది ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టిన తర్వాత, ఇఫ్ యూ టేక్ కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రమ్ ఫ్రిడ్జ్ అండ్ కెప్ట్ అవుట్ సైడ్ ఫర్ సమ్ టైమ్, కొంతసేపు బయట పెట్టిన తర్వాత యూ కెన్ అబ్జర్వ్ ద డ్రాప్లెట్స్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ దట్ బాటిల్. అంటే మీరు కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టిన వెంటనే కొంత టైంకి ఆ సర్ఫేస్, బాటిల్ యొక్క సర్ఫేస్ మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఎస్ ఆర్ నో? సో దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ కండెన్సేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయి అబ్జర్వేషన్స్ అంటే, సో వింటర్ సీజన్లో మార్నింగ్స్, సో గ్రాస్ మీద విండో ప్యాన్స్ మీద, గ్లాస్ స్మూత్ సర్ఫేసెస్ మీద, గ్లాస్ సర్ఫేసెస్ మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతుంటాయి. ఆర్ సమ్ ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. సో కార్ గ్లాసెస్ మీద. సార్ నో, దీస్ ఆర్ ఆల్సో బికాజ్ ఆఫ్ కండెన్సేషన్. ఓకేనా? కండెన్సేషన్లో ఏం జరుగుతుందని చెప్తున్నాం, గ్యాస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి మారడం. సో అసలు లిక్విడ్ స్టేట్లో ఉన్నది గ్యాస్ స్టేట్లోకి ఎలా మారుతుంది? ఇఫ్ ఇట్ ఈస్ గెయినింగ్ ఎనర్జీ, ద మాలిక్యూల్స్ వీఆర్ గెయినింగ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. అండ్ వేపర్లో ఉన్నది లిక్విడ్ స్పేస్లోకి, అంటే డ్రాప్లెట్స్ కింద మారడానికి కారణం లూజెస్ ఎనర్జీ. దట్స్ ఇట్, సింపుల్, ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్. సో ఎవాపరేషన్ ఏం చేస్తుంది? మాలిక్యూల్స్ విచ్ ఆర్ గెయినింగ్ ఎనర్జీ అండ్ కన్వర్టెడ్ ఇంటూ వేపర్. కండెన్సేషన్ ఏమవుతుంది? మాలిక్యూల్స్ విచ్ ఆర్ లూజింగ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ డ్రాప్లెట్స్. గ్యాస్ నుంచి లిక్విడ్కి డ్రాప్లెట్స్ కింద కన్వర్ట్ అయిపోతూ ఉంటాయి. దిస్ ప్రాసెస్, ద ఫేజ్ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్ ఈజ్ కాల్డ్ కండెన్సేషన్. సో కండెన్సేషన్ ప్రాసెస్లో ఏమవుతుందంటే, యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద వేపర్ మాలిక్యూల్స్ యొక్క, రిమెంబర్ వేపర్ మాలిక్యూల్స్, ఏ మాలిక్యూల్స్? సో వేపర్ మాలిక్యూల్స్ యొక్క కేఈ అనేది తగ్గిపోతుంది. కేఈ తగ్గిపోతే టెంపరేచర్ తగ్గిపోతుంది. సో ఈ రెండు ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి, కేఈ అండ్ టెంపరేచర్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. కేఈ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అనే ఒక యాక్టివిటీ ఇస్తుంది, యాక్టివిటీ. సో హీట్ పార్ట్ 3లో ఉంటుంది యాక్టివిటీ. కేఈ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. కేఈ ఈజ్ మోర్, టెంపరేచర్ ఈజ్ మోర్, టెంపరేచర్ ఈజ్ మోర్, కేఈ ఈజ్ మోర్, కేఈ ఈజ్ లెస్, టెంపరేచర్ ఈజ్ లెస్, టెంపరేచర్ ఈజ్ లెస్, కేఈ ఈజ్ లెస్. సో డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది అన్నమాట. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, మీరు కూల్ డ్రింక్ బాటిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఒక కూల్ డ్రింక్ బాటిల్ తీసుకుని బయట పెట్టారు. ఇట్ ఈస్ ఎట్ లో టెంపరేచర్, అంటే కూల్ సర్ఫేస్. ఒక కూల్ డ్రింక్ బాటిల్ని ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టిన వెంటనే, సో ద టెంపరేచర్ ఆఫ్ ద కూల్ డ్రింక్ బాటిల్ ఈజ్ వెరీ వెరీ లెస్ కంపేర్ టు ద సరౌండింగ్ టెంపరేచర్స్. సరౌండింగ్లో ఉన్న టెంపరేచర్స్తో కంపేర్ చేసుకుంటే కూల్ డ్రింక్ బాటిల్ యొక్క టెంపరేచరు చాలా తక్కువ ఉంటుంది. సార్ ఎస్, ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో ఈ తక్కువ ఉండటం వల్ల the vapor which is present in air, the molecules in the form of vapor present in the air, so passes by this cool drink bottle. ఈ కూల్ డ్రింక్ బాటిల్ నుంచి అలా వెళ్తున్నాయి అనుకోండి, టచ్ చేస్తే కూల్ సర్ఫేస్ని టచ్ చేస్తాయి, కూల్ సబ్స్టెన్స్ని టచ్ చేస్తాయి. టచ్ చేయడం వల్ల ఏమవుతుంది? హై టెంపరేచర్ దగ్గర ఉన్న వేపర్ మాలిక్యూల్స్ ఈ కూల్ టెంపరేచర్ దగ్గర ఉన్న బాటిల్ని ఎప్పుడైతే టచ్ చేసాయో లూజెస్ ఎనర్జీ. ఎందుకు? మనకు తెలుసు, హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. సో వేపర్ మాలిక్యూల్కి హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది, కూల్ డ్రింక్ బాటిల్ లో టెంపరేచర్ దగ్గర ఉంది. ఈ మాలిక్యూల్స్ వచ్చి ఎప్పుడైతే దీని సర్ఫేస్ టచ్ చేస్తుందో
ఈ సర్ఫేస్ ఈ మాలిక్యూల్స్ వేపర్ మాలిక్యూల్స్లో ఉన్న హీట్ అనేది స్లోగా లూజ్ అవుతుంది, టెంపరేచర్ పడిపోతుంది. టెంపరేచర్ పడిపోతే కైనెటిక్ ఎనర్జీ పడిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ పడిపోతే మోషన్ ఆగిపోతుంది. ఓకే, చూడండి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇది కూల్ డ్రింక్ బాటిల్. వాటర్ వేపర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఇన్ వేపర్ స్టేట్ ఆర్ మూవింగ్ లైక్ దిస్ విత్ మోర్ కైనెటిక్ ఎనర్జీ, మోర్ టెంపరేచర్. సో టచెస్ ద స్మూత్ సర్ఫేస్ ఆఫ్ ద కూల్ డ్రింక్ బాటిల్ యొక్క స్మూత్ సర్ఫేస్ని టచ్ చేసిన ఏమవుతుంది, హీట్ ట్రాన్స్ఫర్ టేక్ ప్లేస్. ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ వాటర్ వేపర్ మాలిక్యూల్ నుంచి ఈ కూల్ సర్ఫేస్కి. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హై టెంపరేచర్ బాడీ టు లో టెంపరేచర్ బాడీ. సార్ నో. సో ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందో, హీట్ లూజ్ అయిపోయిందో, టెంపరేచర్ పడిపోతుంది. వేపర్ యొక్క మాలిక్యూల్స్ యొక్క టెంపరేచర్ పడిపోతుంది. టెంపరేచర్ పడిపోతే కైనెటిక్ ఎనర్జీ పడిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ పడిపోతే మోషన్ ఆగిపోతుంది. మోషన్ ఆగిపోవటం అంటే ఏంటి, కూల్ డ్రింక్ బాటిల్ మీద ఈ కూల్ డ్రింక్ బాటిల్ మీద డ్రాప్లెట్స్ కింద ఫామ్ అయిపోతాయి. స్టాప్స్ మూవింగ్. అసలు వేపర్లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఆ ర్యాండమ్ మోషను, ఆ వెలాసిటీ అన్నీ కూడా తగ్గిపోయి ఒక డ్రాప్లెట్ కింద కన్వర్ట్ అయిపోయి అలా మోషన్ స్టాప్ అయిపోయే పొజిషన్కి వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే. సో నార్మల్గా కండెన్సేషన్ ఏమంటాం, వార్మింగ్ ప్రాసెస్. వేరే ఎవాపరేషన్ కూలింగ్ ప్రాసెస్ అని చెప్తాం. బట్ కాంటెస్ట్ చూడండి, ఏ సబ్స్టెన్స్ ఏ వ్యూలో మీరు ఆలోచిస్తున్నారు అన్న దాన్ని బట్టి ఇది కూలింగ్ ప్రాసెస్ ఆర్ వార్మింగ్ ప్రాసెస్ అనేది డిపెండ్ అవుతుంది. సో వార్మింగ్ ప్రాసెస్ అని నేను అన్నప్పుడు ఏంటి, సబ్స్టెన్స్ ఆన్ విచ్ వేపర్ కండెన్సెస్. వార్మింగ్ ప్రాసెస్ దేనికి, కూల్ డ్రింక్ బాటిల్కి వార్మింగ్ ప్రాసెస్. సో కూల్ డ్రింక్ బాటిల్కి ఇది వార్మింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఈ వాటర్ డ్రాప్లెట్ ఏదైతే వస్తుందో అది హీట్ ఈ బాటిల్కి ఇస్తూ ఉంటుంది. అందుకనే కోల్డ్నెస్ ఆఫ్ ద కూలింగ్ బాటిల్ ఈజ్ స్లోలీ డిక్రీజెస్. ఫ్రిడ్జ్లో తీసినప్పుడు చాలా చల్లగా ఉంటుంది, కొంత టైంకి ఆ కూల్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే హీట్ పెరుగుతూ ఉంటుంది. హీట్ ఎక్కడి నుంచి పెరుగుతుంది, సరౌండింగ్స్లో ఏముంటాయి, వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్స్లో ఉన్న హీట్ అంతా కూడా ఈ వాటర్ బాటిల్కి వచ్చేస్తుంది. అంటే వాటర్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. వాటర్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది, అదే కూల్ డ్రింక్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అంటే ఇది వార్మింగ్ ప్రాసెస్, కూలింగ్ ప్రాసెస్. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దిస్ కూల్ డ్రింక్ బాటిల్ ఇట్ ఈస్ ఎ వార్మింగ్ ప్రాసెస్. కూల్ డ్రింక్ బాటిల్కి సంబంధించినంత వరకు ఇది వార్మింగ్ ప్రాసెస్. ఎందుకంటే మాలిక్యూల్స్ విచ్ ఆర్ సరౌండెడ్ బై దిస్ కూల్ డ్రింక్ బాటిల్ supplies heat to the bottle. That's why they are losing energy and they condense. So who is taking heat here? So cool drink bottle is taking heat. So heat ni తీసుకుంటుందంటే ఏంటి, టెంపరేచర్ రైజ్ అవుతుంది. టెంపరేచర్ రైజ్ అవుతుందంటే ఇట్స్ ఎ వార్మింగ్ ప్రాసెస్. వేరాజ్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద సరౌండింగ్స్తో కంపేర్ చేసుకున్నారు, కండెన్సేషన్ ఈజ్ ఎ వార్మింగ్ ప్రాసెస్. ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ సరౌండింగ్స్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా హీట్ని లూజ్ అవుతూ ఉంటే టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. కాబట్టి సరౌండింగ్ యొక్క టెంపరేచర్ పడిపోతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఫర్ సరౌండింగ్స్. ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, సో కండెన్సేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ వార్మింగ్ ప్రాసెస్. కెన్ వి సే కండెన్సేషన్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్ ఫర్ సమ్ టైమ్? ఎస్, కండెన్సేషన్ ఆర్ ఎవాపరేషన్, కూలింగ్ ప్రాసెస్ అండ్ వార్మింగ్ ప్రాసెస్ బోత్ ఎట్ ఏ టైం. బట్ మనం చూసే సబ్స్టెన్స్ని బట్టి ఉంటుంది, ఆన్ విచ్ కండెన్సేషన్ టేక్స్ ప్లేస్. కండెన్సేషన్ జరుగుతున్న సబ్స్టెన్స్కి ఇది వార్మింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ ఎక్కడి నుంచి జరుగుతుందో దానికి ఇది ఆన్ విచ్ వేపర్ కండెన్స్. సో ఎక్కడి నుంచి కండెన్సేషన్ అవుతుందో ఆ ప్లేస్కి ఇది కూలింగ్ ప్రాసెస్. దేని మీద కండెన్సేషన్ జరుగుతుందో దానికి ఇది వార్మింగ్ ప్రాసెస్. అర్థమవుతుంది కదా? అంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్కి సరౌండింగ్ టెంపరేచర్ ఈ రెండు సబ్స్టెన్స్ కింద తీసుకుంటే కూల్ డ్రింక్ బాటిల్ యొక్క టెంపరేచర్ ఉండి కొద్దీ పెరుగుతూ ఉంటుంది, టైం పాస్ అయ్యే కొద్దీ పెరుగుతుంది. ఎందుకంటే వాటర్ మాలిక్యూల్స్, వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ టచ్ అయ్యి హీట్ ఎనర్జీ లూజ్ అయ్యి కండెన్స్ అవుతుంది. హీట్ ఎనర్జీ దేనికి లూజ్ అవుతున్నాయి,
కూల్ డ్రింక్ బాటిల్కి. సో కూల్ డ్రింక్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. సో కూల్ డ్రింక్ బాటిల్ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కూల్ డ్రింక్ బాటిల్ ఇట్ ఈస్ ఏ వార్మింగ్ ప్రాసెస్. బట్ ద సరౌండింగ్ ఎయిర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద వేపర్ స్టేట్ ఆర్ లూజింగ్ ఎనర్జీ. సో ద ఫర్ సరౌండింగ్స్ ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కూలింగ్ ప్రాసెస్ ఫర్ సరౌండింగ్స్. టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది. అందుకని ఆఫ్టర్ రైన్ఫాల్ వీ కెన్ సీ అవర్ సరౌండింగ్స్ బికమ్స్ కూల్. సో రైన్ అంటే ఏంటి? వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ కండెన్స్ అయిపోయి లిక్విడ్ స్టేజ్లో మారడం. సార్ నో, వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ అంతా కూడా కండెన్స్ అయిపోయి వాటర్ మాలిక్యూల్స్ కింద మారటం, అంటే గ్యాస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి మారటం. సో ఈ ప్రాసెస్లో కండెన్సేషన్ జరుగుతుంది. కండెన్సేషన్ జరగటం వల్ల సరౌండింగ్ టెంపరేచర్ అంతా కూడా పడిపోతుంది. అందుకని యూ కెన్ గెట్ ఫీలింగ్ ఆఫ్ కూల్నెస్. కండెన్సేషన్ కూలింగ్ కూడా అవుతుంది, కూలింగ్ ప్రాసెస్ కూడా అని కూడా చెప్పచ్చు ఎప్పుడు. సో దేని మీద కండెన్సేషన్ జరుగుతుందో దానికి ఇది వార్మింగ్ ప్రాసెస్, ఎక్కడి నుంచి కండెన్సేషన్ జరుగుతుందో అది దానికి ఇది కూలింగ్ ప్రాసెస్. సో సరౌండింగ్కి ఇది కూలింగ్ ప్రాసెస్, కూల్ డ్రింక్ వాటర్ బాటిల్కి ఆర్ కండెన్సేషన్ ఏ ప్లేస్ మీద జరుగుతుందో, ఏ సబ్స్టెన్స్ మీద జరుగుతుందో ఆ సబ్స్టెన్స్కి ఇది వార్మింగ్ ప్రాసెస్. ఓకే నెక్స్ట్ డ్రూ డ్రాప్స్ అంటాం, ఫాగ్ అంటాం. ఈ డిఫరెన్స్ ఏంటి? డ్రూ డ్రాప్ అంటే ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. సో టెంపరేచర్ మైనస్లోకి ఆ టెంపరేచర్ బాగా పడిపోతూ ఉంటుంది వింటర్ సీజన్లో టెంపరేచర్ పడిపోతున్నప్పుడు యూ హ్యాపన్స్ టు సీ ఏ డ్రాప్లెట్స్ ఆన్ ద స్మూత్ సర్ఫేసెస్ ఆఫ్ గ్లాస్ సర్ఫేసెస్ మీద చూస్తాం. చిన్న డ్రాప్లెట్స్ పడుతూ ఉంటాయి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ 4 to 5 ఈ టైంలో ఏంటంటే ఈ డ్రాప్లెట్స్ని చూస్తూ ఉంటారు. చూస్తారా లేదా? డెఫినెట్గా చూస్తారు. సో ఈ డ్రాప్లెట్స్ని మనం డ్రూ డ్రాప్లెట్స్ ఉంటాం. ఎందుకు జరుగుతుంది? బికాజ్ ఆఫ్ కండెన్సేషన్. టెంపరేచర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. టెంపరేచర్ తగ్గినప్పుడు చెప్పాను కదా, కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోయినప్పుడు అంటే ఆ మోషన్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ మోషన్ ఆపేస్తాయి. కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోతుంది, డ్రాప్లెట్స్ కింద ఫామ్ అయిపోతాయి. డ్రాప్లెట్స్ కింద ఫామ్ అవుతామనే మనం ఏమంటాం? కండెన్సేషన్ అంటాం. ఓకేనా? ఓకే. సో ఫాగ్ అంటే ఏంటి? సో టెంపరేచర్ ఇంకా మరీ తగ్గిపోయింది అనుకోండి, టెంపరేచరు ఇంకా మరీ తక్కువగా పడిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే ఇంకా కండెన్స్ అవ్వడానికి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ కండెన్స్ అయిపోతూ ఉంటాయి వాటర్ వేపర్. ఎయిర్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్, ఎయిర్లో ఉన్న వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ దగ్గరలో ఉన్న ఏ సర్ఫేస్ అయితే ఆ సర్ఫేస్ మీద కండెన్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎయిర్లో సాధారణంగా ఏముంటాయి? డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. సో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. ఈ డస్ట్ పార్టికల్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో దానికి అంత మాస్ ఉండదు కాబట్టి ఈ డస్ట్ పార్టికల్స్ ఫ్లోట్ అవుతుంటాయి. ఈ ఫ్లోట్ అవుతున్న డస్ట్ పార్టికల్స్ మీద టక్మని కండెన్స్ అయిపోతూ ఉంటాయి. ఏంటి? వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్. వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా గాల్లో ఉన్నటువంటి ఈ డస్ట్ పార్టికల్ మీద కండెన్స్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఇలా కండెన్స్ అవ్వడం స్టార్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఫార్మ్స్ స్మాల్ డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్. సో డస్ట్ పార్టికల్ వెరీ స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. దీస్ వాటర్ డ్రాప్లెట్స్ ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అలాంగ్ విత్ డస్ట్ పార్టికల్స్తో పాటు అలా ఎయిర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇలా ఫ్లోట్ అవటం వల్ల ఏంటంటే ఇట్ ఫార్మ్స్ ఏ థిక్ లేయర్. ఒక లేయర్ ఫామ్ అవుతుంది వింటర్ సీజన్లో, మీరు చూసే ఉంటారు. మనకు అర్థం కాదు. సో మనకి విజిబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. మనం ఆ లైట్ వేస్తే కానీ చూడలేము. ఎర్లీ మార్నింగ్స్ నేను చెప్తుంది 4 to 5 ఆ టైంలో, మార్నింగ్ టైం అంతా కూడా ఒక థిక్ లేయర్ మిస్ట్ అంటాం దాన్ని. ఆ మిస్ట్ ఫామ్ అవుతుంది. మిస్ట్ అంటే థిక్ లేయర్ ఆఫ్ దట్ ఫ్లోటింగ్ డస్ట్ పార్టికల్స్ ఆన్ విచ్ కండెన్సేషన్ ఆఫ్ ద వాటర్ మాలిక్యూల్స్ టేక్స్ ప్లేస్. అయితే డస్ట్ పార్టికల్స్ మీద కండెన్సేషన్ జరిగిందో ఆ పార్టికల్స్ అన్నీ కూడా గాల్లో అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అలా ఫ్లోట్ అవుతూ ఉండటం వల్ల ఎదరేమొస్తున్నాడో బైక్ మీద వెళ్తాం, మీరు చూడదు ఎదరేం వస్తుందో ఏం కనిపించదు లైట్ వేస్తే కానీ. సో దిస్ థిక్ మిస్ట్ ఆర్ థిక్ లేయర్ ఫ్లోటింగ్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ఫాగ్. దీన్ని ఫాగ్ అంటాం. దీన్ని డ్రాప్లెట్స్ అయితే కండెన్స్ ఆన్ ద స్మూత్ సర్ఫేసెస్ లైక్ గ్రాస్, ఫ్లవర్స్, గ్లాస్, విండో ప్యాన్స్, వీటి మీద స్మాల్ డ్రాప్లెట్స్ కండెన్స్ అవుతాయి. వాటిని ఏమంటామంటే డ్రూ అంటాం. ఇట్లా కాకుండా
మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక థిక్ లేయర్ కింద, ఒక థిక్ లేయర్ కింద ఫామ్ అయిపోయి మనకి విజిబిలిటీని ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఫాగ్ అంటాం. ఏంటి, టెంపరేచర్ మరీ పడిపోతుంటే టెంపరేచర్ ఫర్దర్ డిక్రీజెస్ ఇన్ వింటర్ సీజన్స్, ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ట్రై టు కండెన్స్ ఆన్ ద నియర్ బై డస్ట్ పార్టికల్స్ మీద కండెన్స్ అయిపోతాయి. కండెన్స్ అయిపోయినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ అలాంగ్ విత్ ద డస్ట్ పార్టికల్స్ దిస్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్లోట్స్ ఇన్ ద ఎయిర్. దిస్ ఫార్మ్స్ ఎ థిక్ లేయర్ ఆర్ థిక్ మిస్ట్. దిస్ మిస్ట్ ఆర్ లేయర్ ఈజ్ కాల్డ్ అ ఫాగ్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ కండెన్సేషన్. కండెన్సేషన్కి సంబంధించి ఇంకొక పాయింట్ ఉంటుంది, హ్యూమిడిటీ అంటాం. హ్యూమిడిటీ నేను ఆల్రెడీ చెప్పాను, ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్ వేపర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్. ద ప్రజెన్స్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్, వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ప్రజెన్స్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. సో హ్యూమిడిటీ ఏంటంటే సాధారణంగా ఏ టెంపరేచర్ దగ్గరైనా ఎప్పుడైనా సరే ఎవాపరేషన్ వల్ల అవ్వచ్చు, సమ్ అదర్ ప్రాసెస్ బాయిలింగ్ వల్ల అవ్వచ్చు, ఏదైనా ప్రాసెస్ వల్ల సమ్ వాటర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఇన్ అట్మాస్ఫియర్ ఎయిర్లో వేపర్ స్టేట్లో వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. దీన్ని హ్యూమిడిటీ అంటాం. సో ఓకేనా, హ్యూమిడిటీ వల్ల ఏం జరుగుతుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉందనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ మోర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది, మనకి ఒక్కపోత వస్తుంది. ఓకేనా, ఒక మాలిక్యూల్స్కి ఎవాపరేట్ అయ్యి గాల్లోకి వెళ్ళే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, అక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు. ఆ ఖాళీ ప్లేస్ అంతా ఆల్రెడీ వాటర్ మాలిక్యూల్ ఆక్యుపై చేస్తే అనుకోండి, దీనికి ప్లేస్ ఉండదు. దీనికి ప్లేస్ ఉంది కాబట్టి ఎవాపరేషన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ద ప్రజెన్స్ ఆఫ్ వేపర్ మాలిక్యూల్స్ ఇన్ ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కండెన్సేషన్. కండెన్సేషన్కి సంబంధించి ఇంకేం చెప్పచ్చు. సో కండెన్సేషన్ గుర్తుపెట్టుకోండి, గ్యాస్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్కి రావడం, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద వేపర్ డిక్రీజెస్. అంటే ఏదైతే మాలిక్యూల్ గాల్లో ఎలా వెళ్తుందో వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ దాని కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది, టెంపరేచర్ పడిపోయి చిన్న డ్రాప్లెట్స్ కింద కూల్ డ్రింక్ బాటిల్ మీద పడుతుంది, ఫామ్ అవుతుంది. సో ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద వేపర్ డిక్రీజెస్ అండ్ ఫార్మ్స్ డ్రాప్లెట్స్, మోషన్ స్టాప్స్. వేర్ ఈ లూజ్ అవుతున్న కైనెటిక్ ఎనర్జీ కానీ లూజ్ అవుతున్న హీట్ ఎనర్జీ కానీ ఎవరికి వెళుతుంది, వాటర్. సో కూల్ డ్రింక్ బాటిల్కి వెళ్తుంది. కూల్ డ్రింక్ బాటిల్ యొక్క ఒకవేళ కూల్ డ్రింక్ బాటిల్లో ఉన్న కూల్ డ్రింక్ మాలిక్యూల్స్ లోపల ఉన్న కూల్ డ్రింక్ బాటిల్లో ఉన్న కూల్ డ్రింక్ మాలిక్యూల్స్కి ఏమవుతుంది, హీట్ సప్లై అవుతుంది. హీట్ సప్లై అవ్వడం వల్ల కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది. కైనెటిక్ ఎనర్జీ పెరగడం వల్ల టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ పెరగడం వల్ల ఇట్ ఈస్ ఎ వార్మింగ్ ప్రాసెస్. సో in the perspective of the substance on which condensation takes place, so condensation is a warming process. In the perspective of the substance from which condensation takes place is called a cooling process. అంటే సరౌండింగ్లో ఉన్న మాలిక్యూల్స్ వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ అన్నీ కూడా కండెన్సేషన్ స్టార్ట్ అవుతాయి. సో in the perspective of the surroundings from which condensation takes place, it is a cooling process. So after rainfall we can see our surrounding getting cooled because of condensation and a lot of heat energy. So a lot of vapor is condensed and converted to liquid. ఏమవుతుంది, సరౌండింగ్స్ అన్నీ కూడా టెంపరేచర్ పడిపోతుంది. యూ కెన్ గెట్ ద ఫీలింగ్ ఆఫ్ కోల్డ్నెస్. డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి చిన్న గ్రాస్ వాటి మీద, ఫ్లవర్స్ మీద వింటర్ సీజన్లో. ఫాగ్, సో ఇంకా టెంపరేచర్ తగ్గిపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్స్లో మనం చూసే ఆ మబ్బులా కనిపించేది ఏదైతే ఉంటుందో, ఆ ఫాగ్ లాగా కనిపించేది ఏదైతే ఉంటుందో, దాన్ని క్లౌడ్ లాగా కనిపించేది ఏదైతే ఉంటుందో, మన బైక్ మీద వెళ్తాడు 4 to 5కి మనకి అసలు విజిబిలిటీ కనిపించకుండా ఉంటుంది చూస్తారు, దాన్ని ఫాగ్ అంటాం. ఇదేంటంటే నియర్ బై డస్ట్ పార్టికల్స్ మీద వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ కండెన్స్ అవటం వల్ల టెంపరేచర్ పడిపోతే ఏమవుతుంది, డెఫినెట్గా కండెన్స్ అవుతుంది. కండెన్సేషన్ అంటే ఏంటి,
సో ఈ వాటర్ మాలిక్యూల్ ఇక్కడికి వచ్చి ఈ బాటిల్ మీద వచ్చి కండెన్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇది ఏదో హై టెంపరేచర్ దగ్గర ఉంటుంది, ఇలా వచ్చి ఇలా టచ్ చేసిన వెంటనే ఇది కూల్ సర్ఫేస్. అందువల్ల ఇందులో ఉన్న హీట్ అంతా కూడా దీన్ని ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో టెంపరేచర్ పడిపోయినప్పుడు ఆ కూల్ సర్ఫేస్ని టచ్ చేసినప్పుడు వాటర్ మాలిక్యూల్ వేపర్ స్టేట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్కి ఏదైనా కూల్ సర్ఫేస్ టచ్ అయినా టెంపరేచర్ పడిపోయినా అది కండెన్స్ అయిపోతుంది. సో వేపర్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లోకి వచ్చేస్తుంది, గ్యాస్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లో వస్తుంది. ఇదే కండెన్సేషన్. ఓకేనా? ఇంకేం చూడొచ్చు కండెన్సేషన్ సంబంధించి? సో మీరు చూసారా ఏంటి? సో బాత్ చేసినప్పుడు బాత్రూమ్, ఇఫ్ యూ టేక్ యువర్ బాత్, సో స్మాల్ డ్రాప్లెట్స్ ఆర్ ఫార్మింగ్ ఆన్ యువర్ స్కిన్ మీద డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. సో మీరు బాత్రూంలో ఉన్నంతసేపు కూడా చాలా హాట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే కండెన్సేషన్ జరుగుతుంది. మీరు ఎప్పుడైతే హాట్ వాటర్ తోటి మీరు బాత్ చేశారో ఆ చుట్టుపక్కల ఉన్న ఎయిర్లోకి మొత్తం ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఎవాపరేట్ అవుతాయి, కొంచెం ఎవాపరేట్ అయ్యి అక్కడ అబండెంట్ వాటర్ మాలిక్యూల్స్ ఉండి తిరిగి, సో అవి సరౌండింగ్ టెంపరేచర్ ఈజ్ మోర్ అండ్ యువర్ టెంపరేచర్ ఈజ్ లెస్. ఓకేనా? మీరు హాట్ వాటర్ తోటి బాత్ చేసినప్పుడు సో ఇవన్నీ కూడా ఎవాపరేట్ అవుతాయి. మోర్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ ప్రెజెంట్ ఆన్ దట్ పర్టికులర్ బాత్రూమ్. సో వేపర్ స్టేట్లో ఉన్న మాలిక్యూల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఏంటి? హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది అండ్ వాటి యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. సో విత్ కంపేర్ టు దట్ బాత్రూమ్, ఆ ఏరియాకి సంబంధించిన ఆ బాత్రూంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాకి అండ్ మీ బాడీకి సంబంధించి యువర్ బాడీ ఈజ్ ఏ కూల్ సర్ఫేస్. ఎందుకు అవుతుంది? కూల్ సర్ఫేస్ కాబట్టి సో అవి కండెన్స్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి. ఈ డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాం వల్ల ఏంటంటే యూ ఫీల్ వామ్, చాలా వేడిగా ఉందిరా బాబు అనుకుంటాం. వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ద బాత్రూమ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, సో దేర్ ఆర్ ఫ్రీ స్పేస్ అండ్ లెస్ హ్యూమిడిటీ అండ్ దీస్ వాటర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కండెన్స్డ్ ఆన్ యువర్ బాడీ విల్ ట్రై టు ఎవాపరేట్ అవుతూ స్టార్ట్ అవుతాయి. దెన్ యూ కెన్ ఫీల్ దట్ సెన్సేషన్ ఆఫ్ కూలింగ్. సో కూల్గా ఉందనుకుంటారు. ఓకేనా? సో బాత్రూంలో ఉన్నంతసేపు మీరు వామ్ ఫీల్ అవుతారు, ఎందుకంటే కండెన్సేషన్ జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్స్, ఆ బాత్రూంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న మాలిక్యూల్స్ అన్ని మీ బాడీ మీద కండెన్స్ స్టార్ట్ అవుతుంది. కండెన్సేషన్ ఇస్ వార్మింగ్ ప్రాసెస్ ఫర్ విచ్ ద సబ్స్టెన్స్ ఆన్ విచ్ కండెన్సేషన్ టేక్స్ ప్లేస్. నా మీద కండెన్సేషన్ జరుగుతుంది కాబట్టి నేను వామ్ ఫీల్ అవుతాను. వన్స్ నేను బయటకు వచ్చాను అనుకోండి, నా మీద ఏదైతే కండెన్స్ అయిన వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎవాపరేట్ అవుతూ స్టార్ట్ అవుతాయి. ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. సో నా నుంచి ఎవాపరేషన్ జరుగుతుంది కాబట్టి నేను కూల్ బాడీ కింద మారిపోతాను. సో అందుకనే దిస్ ఇస్ ద డిఫరెన్స్. మీరు బాత్ చేసినప్పుడు బాత్రూంలో ఉన్నప్పుడు, బాత్ చేసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఉన్న డిఫరెన్స్ కంపల్సరీగా ఇది మెన్షన్ చేశాడు. అందుకే నేను మెన్షన్ చేశాను, సార్ ఈ బాత్రూమ్ ఏంటి, గొడవ ఏంటి అని కాదు. ఎందుకంటే మీ టెక్స్ట్ బుక్లో ఇది పర్టికులర్గా మెన్షన్ చేశాడు, క్వశ్చన్ అడగవచ్చు, అందుకని నేను చెప్తున్నా. ఓకేనా? సో దీస్ ఆర్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. వార్మింగ్ ప్రాసెస్ ఆన్ విచ్ condensation takes place, cooling process from which condensation takes place. Okay? Okay, thank you.